అరబ్ వసంతం అనగా పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాలలో వచ్చిన డాష్ విప్లవం. విద్య, మహిళా హక్కులు, నియంతలను తొలగించే విదేశీ నియంత్రణల వ్యతిరేకత. నియంత్రణలను తొలగించే విప్లవం. బహుళజాతి సంస్థలు చైనాలో డాష్ విభాగం స్థాపించుటకు ఆసక్తి చూపుతాయి. డిజైనింగ్, అసెంబ్లింగ్, విడిభాగాల తయారీ, వినియోగ సేవా కేంద్రం. బహుళజాతి సంస్థలు చైనాలో విడిభాగాల తయారీ విభాగం స్థాపించుటకు ఆసక్తి చూపుతాయి. ఫోర్డ్ మోటార్స్ అనే కంపెనీ ఈ దేశానికి చెందినది. ఫోర్డ్ మోటార్స్ అనే కంపెనీ ఈ దేశానికి చెందినది. చైనా, అమెరికా, రష్యా, జపాన్. అమెరికా. అంతర్జాతీయ వాణిజ్య అవరోధం. సాంకేతిక పరిజ్ఞానం, రాజకీయ వ్యవస్థ, పన్నులు, అంతర్జాతీయ సంస్థలు. అంతర్జాతీయ వాణిజ్య అవరోధం పన్నులు. భారతదేశంలో స్వదేశీ పరిశ్రమలకు రక్షణాత్మక విధానం నుండి ఈ సంవత్సరం నుండి తప్పుకున్నది. 1950, 1960, 1977, 1991. 1991. విదేశీ వాణిజ్యంలో ఏర్పడే అవరోధాలను తొలగించుటకు కృషి చేసే అంతర్జాతీయ సంస్థ. WHO, WTO, ILO, UNICEF. WTO. అమెరికా జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 1%, 5%, 10%, 15%. 1%. ప్రపంచీకరణ వలన భారతదేశంలో ఈ రంగంలో కొత్త అవకాశాలు లభించాయి. ఫార్మా, ఐటీ సేవలు, విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీ. ఐటీ సేవలు. ప్రపంచ బ్యాంకులో అత్యధిక ఓటు విలువ కలిగిన దేశం. జర్మనీ, జపాన్, అమెరికా, ఇంగ్లాండ్. ప్రపంచంలో బ్యాంకులో అత్యధిక ఓటు విలువ కలిగిన దేశం జపాన్. SEZ అనేది ఒక పర్యాటక ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం, విద్యా కేంద్రం, బ్యాంక్. SEZ అనేది పారిశ్రామిక ప్రాంతం.